హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు ఏంటో తెలుసా? తోటకూర ఫ్రై. తోటకూర ఇగురు అంటారు కదా! అదే అనమాట. చాలా ఈజీ, చాలా సింపుల్. అసలు పప్పు దానికంటే ఇలా చేసుకొని తినటమే చాలా హెల్తీ అనమాట. దీనికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకున్నాను. కావాలనుకుంటే పచ్చెనపప్పు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వెల్లుల్లిపాయ దంచి వేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసి అందులో వేసేసుకుని పసుపు వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఆ పసుపు ఉల్లిపాయలకి, వెల్లుల్లిపాయలకి బాగా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా! ఇది బాగా కలిసింది అని అనుకున్నప్పుడు తోటకూర ఆల్రెడీ కడిగేసి ముక్కలు చేసి పెట్టుకున్నాను. కాడలన్నీ కొంచెం ముదురు కాడలు అనుకోండి, వేగవు కదా, మంచిగా మగ్గవు కదా, సో తీసేసి ఇది ఇప్పుడు తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవటమే. చాలా సింపుల్ అండి, చెప్పే కదా, కానీ చాలా హెల్దీ అనమాట. ఇంత తోటకూర కొంచెం చిన్న కప్పుడు అవుతుంది అనమాట. నేను ఒక 30 రూపీస్ తోటకూర తీసుకున్నాను. దానికి ఒక ఉల్లిపాయ వేసాను అంతే. ఇప్పుడు బాగా కలిపేసుకొని సాల్ట్ వేసేసి మూత పెట్టేసామనుకోండి, ఈజీగా మగ్గిపోతుంది. వాటర్ అనేది అసలు పోయక్కర్లేదు. వాటర్ పోస్తే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది. దీంట్లో తోటకూరలో ఉన్న వాటరే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు సాల్ట్ వేసేసి మూత పెట్టేసుకోవటమే. ఈ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయ్యాక చూసారనుకోండి, ఫుల్గా మగ్గిపోయి సగానికి సగం అయిపోతుంది. అప్పుడు మీకు కావాలనుకుంటే ధనియాల పొడి వేసుకోవచ్చు. నేనైతే కారం ఒకటి వేసాను. కావాలనుకుంటే లాస్ట్లో కారంతో పాటు ధనియాల పొడి కూడా వేసేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, గ్యారంటీ మీకు కూడా నచ్చుతుంది. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారండి. ఇప్పుడు చెప్పా కదా, ఇప్పుడు కావాలనుకుంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను వేయలేదు. ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది.